ఈరోజు నేను కాకినాడ నుంచి ముమ్మిడివరం ఉదయాన్నే రావడం జరిగింది. ఇక్కడ ముమ్మిడివరంలో వచ్చే ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పబడి ఎంతో ఆహ్లాదకరంగా ఉండడం జరిగింది. వాటికి సంబంధించి యువత అంతా కూడా ఈ అందాలన్నింటినీ, ప్రకృతి అందాలన్నింటినీ కూడా ఫోటోల్లోని అలాగే కెమెరాల్లోని, వీడియోల్లోని బంధించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది వరకు ఏ అందాలు చూడాలంటే ఇది వరకు కాశ్మీరు లేదా కన్యాకుమారి, అరకు ఇలాంటి ఏరియాలకు వెళ్ళి చూడాల్సి వచ్చేది. కానీ గత 3 రోజులుగా ఈ ముమ్మిడివరం ప్రాంతంలో ఈ ప్రకృతి అందాలని మనం ఎంతో ఆహ్లాదంగా చూస్తున్నామంటే ప్రకృతి ఇచ్చిన ఈ అందాలని మనం వినియోగించుకుంటూ ఆనందపడుతున్నామంటే దానికి ఆ ప్రకృతి అందాలకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఈ ప్రకృతిని మనం ఎప్పుడూ పాడు చేయకుండా ప్రజలంతా కూడా దీన్ని ఆహ్లాదించాలని చెప్పి ఈ మంచు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా యువత దీన్ని ఎంతో అందంగా ఆహ్లాదిస్తూ కెమెరాల్లో బంధిస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఈ ప్రకృతి అందాలని మనం ఎప్పుడూ ఆహ్లాదించాలి అంటే మనం పర్యావరణాన్ని ఎప్పుడు మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ అందాలను మనం చూడాలంటే ఎప్పుడో మనం ఎంతో ఖర్చు పెట్టుకుని అరకని, సిమ్లా అని, డార్జిలింగ్ అని ఇలాంటి ఏరియాలకి ఎక్కడికి వెళ్తే గానీ మనం ఈ అందాలను చూడలేకపోయేవాళ్ళం. అలాంటిది ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతి అందాలని మన కోనసీమ జిల్లాలోనే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే చూడగలుగుతున్నాం. మన ఇంటి పక్క ప్రాంతాల్లోనే చూడగలుగుతున్నాం అంటే ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ యువత కూడా ఈ ప్రకృతి మీద దృష్టి పెట్టి ఈ ప్రకృతిని మనం పాడు చేయకుండా మళ్ళీ మన ముందు తరాల వారికి ఇదే విధంగా ప్రకృతిని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చంటి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఈ మంచుకి కొంచెం వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా ఈ మంచుకి కొంచెం దూరంగా ఉంటూ కొంచెం సూర్యోదయం వచ్చేంత వరకు కూడా, బయటకు సూర్యోదయం వచ్చేంత వరకు కూడా ఈ మంచులో తిరగకూడదనేసి పెద్దలకి, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకి కూడా ఆర్టీవీ ప్రేక్షకుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను వస్తుంటే ఈ ప్రాంతంలో చలిమంటలతోటి పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఎంతో ఆహ్లాదంగా ఈ పక్షుల అందాలని, అదేవిధంగా చలిమంటలతోటి పండగ వాతావరణాన్ని, అప్పుడే కూడా సంక్రాంతి పండగ వాతావరణాన్ని ఇప్పటి నుంచి కూడా అందరూ పెద్దలందరూ కూడా ముందు తరాల వాళ్ళకి, చిన్నపిల్లలకి తెలియజేస్తూ చలిమంటలతోటి ఆహ్లాదకరంగా ఈ వాతావరణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ముందు తరాల వాళ్ళకి ఈ శీతాకాలంలో వచ్చేటువంటి సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి పండగ, క్రిస్మస్ ఇటువంటి పండగల గురించి మొత్తం ముందు తరాల వాళ్ళకి, మన తర్వాత వచ్చే తరాల వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నందుకు ఈ పెద్దలకి మన ముందు తరాల వాళ్ళు ఏ ఆచారాలతో ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటున్నామో అదే విధంగా మన ముందు తరాల వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన సాంప్రదాయాలన్నింటినీ కూడా మర్చిపోకుండా ఈ శీతాకాలంలో వచ్చే ఈ ఆహ్లాదాన్ని అందరూ కూడా ఆహ్వాదించాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆర్టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.